శ్రీకాకుళం జిల్లా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు తమ్మినేని చిరంజీవి నాగ్ సవాల్ విసిరారు. తమ్ముడే వాస్తవాలు చెప్పని డిమాండ్ చేశారు. వంశధార ప్రాజెక్టుకు 60 ఏళ్ల చరిత్ర ఉందని, ఇది ఉత్తరాంధ్ర జీవనాధారమని 1961లో బోడేపల్లి రాజగోపాలరావు ఆలోచనతో ప్రారంభమై దామోదరం సంజీవయ్య చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిందని నాగ్ గుర్తు చేశారు. ఇది ఒక పార్టీ క్రెడిట్ కాదని విమర్శించారు. ఒడిశా అభ్యంతరాలతో నిలిచిన ప్రాజెక్టుకు 2010లో ట్రైబ్యునల్ ఏర్పాటై 2017 సెప్టెంబర్ 13న తుది తీర్పు వచ్చిందని తెలిపారు. 2026 నాటికి నేరేడు బ్యారేజ్ పూర్తి కాకపోవడంపై ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రం జోక్యం చేసుకుని ఒడిశా భూసేకరణ పూర్తి చేసి ప్రాజెక్టు పూర్తి చేయాలని, రైతులకు నీళ్లు కావాలని, క్రెడిట్ రాజకీయం వద్దని డిమాండ్ చేశారు. పాత్రికేయ మిత్రులకు మరియు మీడియా సోదరులకు నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో నేను తరచూ రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ యొక్క పనితీరును కానీ వాళ్ళ యొక్క అప్డేట్ని కానీ తరచూ నేను చూస్తూ ఉన్నప్పుడు అనూహ్యంగా మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారిది ఒక రీల్ అన్నది ఫేస్బుక్లో బయటపడింది. అది ముందు మనం చూశాక ప్రెస్ మీట్ని ఒకసారి నేను స్టార్ట్ చేయాలి. ఓకే, ఈరోజు నాకు ఎంతో ఆనందకరమైన రోజు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఒక కీలక సమస్య మన కూటమి ప్రభుత్వ హయాంలో నేను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో పరిష్కార దిశగా ముందడుగు వేయడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను. నా ఆశయం మాత్రమే కాదు, నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా సంకల్పం కూడా అదే. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేసి సిక్కోల్ని సస్యశ్యామలంగా చేయాలి. ఆ లక్ష్యంతోనే ఎన్నో అవరోధాలని అధిగమిస్తూ ముందుకు వచ్చాం. ఆ కృషి ఫలితంగా వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అన్ని ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయని మన శ్రీకాకుళం జిల్లా ప్రజలకి, ముఖ్యంగా మన రైతాంగానికి తెలియజేస్తూ నా తాలూకా ఆనందాన్ని కూడా వ్యక్తపరుస్తున్నాను. కొంతమంది నేతలు ఇది సాధ్యం కాదన్నారు, చేయలేరన్నారు. కానీ నేను ఈ సున్నితమైన అంశాన్ని ఒక బాధ్యతగా తీసుకొని పార్లమెంట్లో, కేంద్ర మంత్రుల వద్ద, ట్రిబ్యునల్ ముందు, ఒడిశా ముఖ్యమంత్రి గారికి మరియు ఇతర నాయకులతో నిరంతరం చర్చలు జరిపి అందుబాటులో ఉన్న ప్రతి వేదికను కూడా ఈ సమస్య పరిష్కారానికి వినియోగించుకొని ఈ సమస్యకి ఒక పరిష్కార దిశ చూపించే మాధ్యంగా ఈరోజు ముందుకు నడుస్తున్నాం. నాకు ఎప్పుడు నమ్మకం ఉండేది ఈ యొక్క సమస్యని మనం పరిష్కరించుకోగలమని. అందుకని నాన్నగారి ఎర్రన్నాయుడు గారి 69వ జయంతి సందర్భంగా ఒక హామీ కూడా ఇచ్చారు. నేరేడి బ్యారేజ్ మేము తీసుకున్నటువంటి చొరవ ఏంటో మేము చెప్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒడిశాలో చేయాల్సినటువంటి భూసేకరణకి 100 కోట్ల డబ్బుని డిపాజిట్ల రూపాన ఇవ్వడం జరిగింది. 100 కోట్లు ఇచ్చి న్యాయపరమైనటువంటి అడ్డంకులు తొలగించే చర్యలు కూడా చేపట్టింది. అదేవిధంగా ట్రిబ్యునల్ షరతులను అమలు చేసే దిశగా కూడా ముందడుగేసింది మా ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందడుగేసింది. ఇది నేను చేస్తుంది ప్రకటనలు కాదండి, ఇది కార్యాచరణ. ఏంటి, ఐఎమ్ నాట్ గివింగ్ హియర్ ఎనీ స్టేట్మెంట్ ఆర్ నార్ అన్ అనౌన్స్మెంట్. ఇట్స్ అన్ ఇంప్లిమెంటేషన్ విచ్ హెస్ బీన్ డన్ బై అవర్ గవర్నమెంట్. అదేవిధంగా 2026 నాటికి ఒడిశా నేరేడి బ్యారేజీ నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. ఇవాళ ఏంటి 26 కదా. ఇప్పుడు 2015 వచ్చినటువంటి తీర్పును మీరు ఇంతవరకు కూడా కనీసం అతిగతి లేదు. దాన్ని నాన్నగారు కానీ, చౌదరి తేజస్వరరావు గారు కానీ, బలగ అప్పలనాయుడు గారు కానీ, తమ్మినేని శ్యామలరావు గారు కానీ, మొదల శ్రామమూర్తి నాయుడు అఖిలపక్షం, ఈ అఖిలపక్షం మొత్తం వెళ్ళి ఆనాడు విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉంటే ఆయన దగ్గర నుంచి కూడా మొదలుకొని కొటోడియా, మేనకా గాంధీ వంటి పెద్ద పెద్ద నాయకులను కలిసి మా జిల్లా యొక్క ప్రయోజనాలు, మా జిల్లా రైతాంగానికి ఈ ప్రాజెక్ట్ చాలా అవసరం, మీరు చొరవ తీసుకొని దీన్ని పూర్తి చేయండి అని ఆనాడే కలిశారు. ఇదేది మీ చరిత్రలో రాలేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఆనాడు బీజూ పట్నాయక్ సీఎంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు వెళ్ళి కలిశారు. నిన్న కాక మొన్న మా గవర్నమెంట్లో ఎప్పుడైతే ట్రిబ్యునల్ తీర్పు వచ్చేసింది, మంచి చెడ్డ దీనికోసం ముందడుగు వేయాలన్న ఆలోచన